రేపటితో ఎన్నికల ప్రచారానికి తెరపడబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా మీరు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యటించారు కొన్ని ప్రాంతాల్లో. ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుతో ఎలక్షన్ చేద్దామనే ఒక ధీమాతో ఆయన ముందుకు సాగుతున్నాడు. అంటే బస్సులు పెట్టించి ఇక్కడి నుంచి బాగా డబ్బులు వెదజల్లి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డబ్బులు పంచుతున్నట్టుగా సమాచారం అందింది. ఏదేమైనప్పటికీ ఏంటి అసలు పరిస్థితి? రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు గెలవబోతున్నారు? ఎవరి వైపు ఈరోజు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది? ఒకటి మాత్రం నిజం సుబ్బు గారు, 2024 ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశ నిర్ణయించేది, చరిత్రగతిని మార్చేది, చరిత్ర సృష్టించేది అవుద్దండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కానీ, మద్రాసు రాష్ట్రంతో ఉన్నప్పుడు కానీ, విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ సహిత ఆంధ్రప్రదేశ్గా కానీ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్గా కానీ ఏనాడు ఎప్పుడు ఎదుర్కొని సంక్షోభాన్ని, దుర్మార్గాన్ని, అరాచకాన్ని, అవినీతిని, డే లైట్ రాబరీని చూసింది ఈ 5 ఏళ్లలో, 2019 నుంచి 2024 వరకు. కలలో కూడా కోరుకోని పాలకుడు వచ్చాడు, క్రూరుడైన పాలకుడు, విశ్వాసం లేని పాలకుడు, విశ్వసనీయత లేని పాలకుడు, మాట తప్పేవాడు, మడం తిప్పేవాడు, అసలు నమ్మదగిన వ్యక్తి కాని వ్యక్తి పాలకుడిగా వచ్చాడు. ఇది ఈ 5 ఏళ్లలో జరిగింది. మనం ఇప్పుడు రివ్యూ చెప్పడం కాదండి, నేను డే బిగినింగ్ నుంచి కాపురం చేసే కాళ్ళగోళ్ళ నాడే తెలుస్తుంది అన్నట్టుగా అతను ప్రజావేది కూలగొట్టిన రోజు, అతను ప్రమాణ స్వీకారం రోజునే వీడి పని అయిపోయింది, వీడు గ్యారంటీగా డిజాస్టర్ అనుకున్నాను నేను. ఎందుకంటే అతని కళలా కనపడుతుంది, అతని విధానం అలాగే అనిపించింది. ప్రత్యర్థుల మీద దాడులు, కేసులు, ఇసుక, మద్యం, దళితుల మీద దాడులు, రకరకాల, అమరావతి, పోలవరం, ఏ విషయంలో చూసినా ఇతనిలోని కుళ్ళు బుద్ధి, కుత్సిత బుద్ధి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ లక్షణాలు ఉన్నవాడిని మనిషిని నిలువున దహించేస్తాయండి. ఆ దహనం అయిపోయినట్టు కనపడదు, కుప్పకూలిపోయిందో తెలుస్తుంది. 1. 2, డబ్బుతో మాత్రమే ఎన్నికలను శాసించారు. డబ్బు కూడా ప్రభావం చూపిస్తుంది, కానీ డబ్బు మాత్రమే ఎన్నికల్లో ప్రభావం చూపించలేదు. అదొకటే మాత్రమే చూపించలేదు కదా, ఆ ఒక్కదాని మీద ఆధారపడ్డాడు అతను. అంటే బటన్ నొక్కుతాం వల్ల డబ్బులు పడతాయి, లేదా డబ్బులు పంచడం, దోసేసుకున్న డబ్బులతోటి కోట్లు కొనుక్కోవచ్చు. ఈ 2 కాన్సెప్ట్ల మీద వెళ్తున్నాడు అతను. ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా విజయాన్ని సాధించాలనుకుంటున్నాడు అతను. అర్థమైందా? ప్రజలకే మంచి చేసి ఇటు చాలా మంచోడరా అనిపించుకోకుండా. ఇప్పుడు పెద్ద గజితంగా ఉంటాడు, ఒక సెటిల్మెంట్లో నుంచి వచ్చిన దొంగలు ఏం చేస్తారంటే, వాళ్ళు కొట్టుకొచ్చిన బంగారం అంతా ఉంటుందా, అది అమ్ముకుంటాడు కదా, ఆ కొని కూడా ఉండాలి కదా ఒకడు. ఆ కొని కూడా ఎవరికి మద్దతు ఇస్తాడు? ఈ దొంగతనంగా తెచ్చి అమ్మి కూడా అంటే ఇష్టంగానే ఉంటాడు కదా, అవునా కదా? అలాగే వాడు ఈ దొంగతనం చేసి క్రమంలో సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆడింట్లో డబ్బు ఉంటుంది బాగానే, లేకపోతే వీడింట్లో డబ్బు ఉంటుంది అని ఊళ్ళలో సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇష్టపడతారు కదా. తర్వాత ఆడు దొంగతనాలు చేసిన తర్వాత దాక్కోవడానికి వెళ్ళాలి, ఎక్కడో చోట అజ్ఞాతంలో ఉండాలి. అక్కడ కూడా వీడు ఎంతో కొంత పడతాడు వాళ్ళకి, వాళ్ళు కూడా ఇతను అంటే ఇష్టంగా ఉంటారు కదా. అలాగా ఒక దొంగవాడికే ఇలా ఈ రకంగా సెట్టింగ్ చేసుకుని ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, వాడి కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఈ పథకాలు ఇచ్చాడు కాబట్టి అభిమానులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. పైగా కులము, మతము ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. వీళ్ళని ద్వేషించే వాళ్ళు, వీళ్ళకి వ్యతిరేక భావజాలం ఉన్నవాళ్ళు డెఫినెట్గా అతని మీద ప్రేమ చూపిస్తారు. కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. మళ్ళీ అతనే వస్తాడో, అబ్బాయి టైట్గా ఉంది అంటే, ఇంత అరాచకం చేసినా కానీ ఇంకా టైట్గా ఉండటం ఏంటని అనిపిస్తుంది మళ్ళాటి వాళ్ళకి. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల అతనికి పైగా ఇతను కొంతమందిని పెద్ద ప్రొఫెసర్ లాంటి వాళ్ళకి నీకేం కావాలండి అని ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే శుభ్రంగా పేమెంట్ చేసేస్తారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఊపిరి బిగబెట్టి చెప్తారు మళ్ళీ ఇతనే వస్తాడో, లేకపోతే ఈ కూటమి ఫెయిల్ అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు గారిలో కోడిగట్టుకి ఏకలు ఎక్కడతారు ఈయన విధానాల్లో. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కంఫర్టబుల్గా వదిలేస్తారు. అంటే ఒకే విషయం, అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా చేయకపోయినా, చంద్రబాబు నాయుడు గారు 100కు 100 రూపాయలు అభివృద్ధి చేసినా, అబ్బాయి చంద్రబాబు గారు ఇంకెలా చేసి ఉండాల్సింది లేదు, ఇంకా అప్పుడెప్పుడో పూర్వజన్మలో ఒకటి చేశాడు అని చెప్తారు. అంటే అంతా నెగిటివ్, వాళ్ళదంతా నెగిటివ్ కోణంలో తీసుకుంటారు. ఇదేమి చేయకపోయినా కానీ పాజిటివ్ కోణంలో తీసుకుంటారు. అతను కానీ అమరావతిని భ్రమరావతి అన్నవాడు కానీ, సొంతంగా ఛానల్స్ పెట్టుకుని కొంతమంది జర్నలిస్టులు చేసి ఈ కార్యక్రమంలో కానీ వాళ్ళకి సూట్ కేసులు అందిస్తాయి. అయితే కేసు, అయితే సూట్ కేసులు అయితే కేసు. మామూలుగా చాలామందిని
చెప్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఓ సూట్ కేసు ఇస్తారు, ఒప్పుకుంటే వాళ్ళు ఏమో ఆడతారు, లేదా కేసు పెడతాను బెదిరిస్తారు అధికారులను కట్టాను. ఇలాంటి వాళ్ళకి వీళ్ళు గడ్డి తినేవాళ్ళు, డబ్బులు పడితే ఏం కావాలితే చెప్తారు. వీళ్ళ వృత్తి అది. వాళ్ళకి రాష్ట్రము, ప్రజల బాగోగు, ప్రజల పట్ల బాధ్యత, సామాజిక స్పృహ ఏముండదు. నాకేంటి వాడు కావాల్సింది ఆడికి వస్తుంది, ఆడి వృత్తి ఆడు సంపాదించుకుంటే ఆడు పడుతున్నాడు, మనం గట్టిగా తప్పట్లేము కూడా ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే ఇదే పెద్దలో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అప్పుడు, లేకపోతే ఇంకో విషయాలు అప్పుడు చాలా నీతిమంతులుగా ఒక రకంగా ఒక ప్రాంతమే విషయం ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, నాకు ఒక కథ చందమామలోనే ఎక్కడో చదివాను, ఒక కథ చాలా నాళ్ళ క్రితం. అందులో ఏంటంటే ఒక ఊళ్ళో ఒక మడుగు ఉంటుంది. మడుగు అంటే ఒక చెరువులాంటిది అనుకోపోని పెద్దదే. ఆ మడుగు ఒడ్డిన, ఆ చెరువు ఒడ్డిన ఒక చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంటుంది. ఆ కోతి వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. ఆ మడుగులో మొసలే ప్రతిరోజు వచ్చి, ఈ నేరేడు చెట్టు అనమాట ఇది, ఆ మడుగు ఒడ్డున ఉన్న చెట్టు, ఆ నేరేడు పళ్ళు పడుతూ ఉంటాయి కదా, అవి సపరెత్తా ఉంటుంది. అది ఎవరో మొసలి క్రొకడైల్. అప్పుడు కోతి ఏం చేస్తుంటే అది తింటానికి వచ్చింది కదండి, కోతి కదా ఇలా దులుపుతుంటే కర్రీ ఎక్కువ పడుతూ ఉంటాయి, తింటే అలా ఫ్రెండ్షిప్ అవుద్ది వాళ్ళిద్దరికి, మంచి చెడ్డ మాట్లాడుకుంటాయి. ఏంటి ఇవాళ ఏం చేపలు తిన్నావు, ఏం పీతలు తిన్నావు అని అది అడిగితే, ఇవాళ ఏం పళ్ళు దొరికినాయి, జాంకాయలు దొరికినాయి, ఏం దొరికినాయి, ఏం పాడు చేసావు, ఏం సగం కొరకు వదిలేసావు వైసీపీ వాళ్ళలాగా అని అడుగుతూ ఉంటుంది. ఇలా ఫ్రెండ్షిప్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కోతి ఏమంటుందంటే, ఒకసారి నేను ఆ నదిలో విహారం చేయాలని ఉంది నాకు, సరే రా అని ఎక్కించుకుంటుంది. ఇది ఏం చెప్తుంది, ముందు ఇది విహారం చేయాలన్న కోరిక ఎందుకు కలుగుద్ది దానికి. ఈ మొసలు ఏం చెప్తుందంటే, నువ్వు ఇంచక్క ఇందులో వెళ్తే చల్లగాలి వేస్తూ ఉంటుంది, రకరకాల చేపలు కనపడుతూ ఉంటాయి, అలా తీసుకెళ్తాను, మధ్యలో నీకు ఏమైనా కావాలితే అక్కడి నుంచి అయ్యి కోసి పెడతాను, ఏదో దొరికితే మాకు అందులో అని ఆశలు పెట్టిస్తుంది, ఆశలు కల్పిస్తుంది. సరే ఒకసారి నాకు కూడా తిరగాలని ఉంది, ఓ ఛాన్స్ ఇవ్వా అని అడుగుతుంది. ఓ ఛాన్స్ ఇస్తాను, నీకు ఎక్కుతాను నీ మీదకి, ఒకసారి మరి ఒక ఛాన్స్ నేను తిప్పి ఛాన్స్ నాకు ఇవి అంటుంది ఈ ముసలి. సరే అని కోతి ఆ ముసలి ఇటు మీద కూర్చుంటే అలా తిప్పుతా మధ్యలో ఏమంటుందంటే, నాకు చాలా ఒక బాధ ఉంది, నాకు ఒక కష్టం వచ్చింది. ఏంటి ముసలి బావ, అప్పటికే బావ అనుకుంటున్నాం, క్లోజ్ అయిపోతారు అన్నమాట. ఇటు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా మీరు అంటే బ్రహ్మానందం, అలాగే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు కోతి, ఏంటి బావ ఏంటి అలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందంటే, ఏం లేదు మా ఆవిడకి ఒంట్లో బాగలేదు, దానికి మరి మందు ఏం వాడలేదా మరి అని అడిగితే, ఏం లేదు దానికి కోతిగుండికాయ తినాలంట, కోతిగుండికాయ తింటే ఆ రోగం నయం అవుద్దంట అని చెప్తుంది కోతితోటి. కోతి సరే అయితే, అయ్యో బావా దాన్నే ఉంది, కోతిగుండికాయ కదా తీసుకో, నేను ఇస్తాను నా దగ్గర ఉంది, అయితే చెట్టు మీద వదిలేసి వచ్చాను నేను, వెనక్కి పోనీ పట్టుకొచ్చేస్తాను అంటుంది. ఈ ముసలి ఏం చేద్దంటే సరే అని చెప్పేసి ఒడ్డు తీసుకొస్తుంది. అప్పుడు చెట్టు ఎక్కేసి కూర్చుంటుంది. చెట్టు ఎక్కేసి కూర్చుని, నీ కోతిగుండికాయ కావాలా, నాకన్నా తింగడు దొరకలేదా నీకు, ఎలా పని చూసుకో అని చెప్తుంది. ఎన్నాళ్ళలో ఫ్రెండ్షిప్, ఎన్నాళ్ళలో ముసలి అయ్యి పట్టుకొచ్చి పెట్టినవి, కోతి మళ్ళీ నేరేడు పళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోతితోటి అనుకో, ముసలే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, దాని బాధలు చెప్పి వాళ్ళ ఆవిడ అయ్యి పట్టుకొచ్చి పెడతాం, ఇది తింటాం, మళ్ళీ ఇదేమో నేరేడు పళ్ళు వేస్తాం అంటే ఓట్లు అనమాట. ఇలాగే బాగానే సాగింది. ఇంత నమ్మకం సాధించుకున్న తర్వాత ఇంకా ఇదేదో ఉద్ధరిస్తుంది మొసలే అని చెప్పేసి వాళ్ళు ఈ మీద ఎక్కితే అలా తిప్పుతా మీ కోతుకుండి అంటే ఈ భూములు కూడా ఫైనల్గా భూములు కొట్టేస్తానికి చూశారు వీళ్ళు. అర్థమైంది నీకు? సరే అలాగే అని చెప్పేసి ఒడ్డు తీసుకొచ్చిన తర్వాత అంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు చెట్టు ఎక్కేసి పని చూసుకోమంటున్నారు అన్నమాట. ఇదే జరగబోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఒకటా రెండా భరించారు, సహించారు, దాడులు సహించారు, అన్యాయం సహించారు, అవినీతిని సహించారు, డే లైట్ రాబరీని సహించారు, చూస్తూ ఉన్నారు కళ్ళతోటి. వాళ్ళు దాడులు, దుర్మార్గాలు, ఆర్తనాదాలు ఇవన్నీ వింటూ ఉన్నారు. అతను చేసిన మోసాలు చూశారు, మడమ తిప్పడం చూశారు, మాట తప్పడం చూశారు, అమరావతి రైతుల ఆవేదన చూశారు, ఆక్రోశం చూశారు, కన్నీరు చూశారు, పోలవరం పడకేయడం చూశారు, రాజధాని గురించి వాళ్ళు శ్మశానం చేయడం చూశారు, రోడ్లు తవ్వుకుపోవడం చూశారు, విభజన హామీలు విస్మరించడం చూశారు, నోరెత్తునుండి గొంతు పిసకడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత అయ్యి బాబు వీడితో ప్రమాదం రా బాబు, కోతిగుండికి అడిగినట్టు వీడు ఇలాగ ఆఖరికి మన భూములు కూడా అడుగుతున్నాడు. రాజధాని భూమి విషయం వస్తే కొంతమందికి నష్టం అనుకున్నారు, పోలవరం ఆపేస్తే కొంతమందికి నష్టం అనుకున్నారు, విభజన హామీలు ఆపేస్తే కొంతమందికి నష్టం అనుకున్నారు, అందరికీ కాదనుకున్నారు. ఆఖరికి ఈ భూముల దగ్గరికి వచ్చేటప్పటికి ఇది అందరికీ వర్తిచ్చేస్తుంది కదా. నీ పని అలాగ ఉందా అనుకున్నారు. పోనీ బెనిఫిట్స్ వీడేమి ఇస్తున్నాడు మనకి, రూపాయి HP 10 రూపాయలు దొబ్బేస్తున్నాడు, 4 చేప మొక్కలు పట్టుకొచ్చి గంపడు 2 పళ్ళు అట్టుకుపోతున్నాడు. ఇంకెలా కాదురా బాబు అని
ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుని ఎలాగైతే కోరుకున్నారో వీళ్ళు కూడా ఈ మొసలి బారి నుంచి తప్పించుకోవడానికి కోతి ఎలా తప్పించుకుందో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ జగన్ బారి నుంచి తప్పించుకుని అవతల ఎవడున్నా పర్లేదు అనుకున్నారు. అవతల ఎవడున్నాడు? అభివృద్ధి కారకుడు, ప్రజల భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించినాడు, శిఖర సమానుడు, రాగద్వేషాలకు అతీతుడు, ఋషి పొంగవాళ్ళు లాంటి చంద్రబాబు ఉన్నాడు. ఇంకెందుకే బాబు ఆ పనికిమాలినోడు ఎందుకు మనకి పనివాడిని తెచ్చుకుందాం, కూల్చేవాడు ఎందుకు మనకి నిర్మించేవాడిని తెచ్చుకుందాం, మన భవిష్యత్తు అతని చేతిలో పెడదామని నిర్ణయానికి వచ్చారు జనం. ఇది నువ్వు ఎవరినన్నా నలుగురు అడుగు, ముగ్గురు ఏమంటారో విన్నాం.